హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ సిలబస్ అయితే విడుదలైతే చేయడంతో జరిగింది కదండీ! న్యూ సిలబస్ కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఆ చేంజెస్ ఏమేమి ఉన్నాయని అయితే చూద్దాము ఈ వీడియోలో. ఇక్కడ మనకి పేపర్ 1A ఈ పేపర్ 1A వాళ్ళు ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు పేపర్ 1 అయితే రాసుకోవచ్చు. మీరు పేపర్ 1B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు రాసుకోవచ్చు. మొత్తం ఓవరాల్‌గా టెట్‌కి మాత్రం 150 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయండి. 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ టెట్ రాయడం వలన మీకు ఏం యూజ్ అంటే ఈ టెట్‌లో మీకు 20% వెయిటేజ్‌ని తీసుకెళ్ళి డీఎస్సీలో యాడ్ చేసి మనకి డీఎస్సీ ర్యాంక్ అయితే ఇస్తారు. 80 మార్క్స్‌కేమో డీఎస్సీ ఉంటుంది. 20% టెట్ మార్క్స్ కలిపి మనకి డీఎస్సీలో ర్యాంక్ అయితే తీస్తారు. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఇప్పుడు మనకి టెట్ రాసే వాళ్ళైనా, డీఎస్సీ రాసే వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతోటైతే ఈ విషయం అయితే చెప్తున్నాను. మీరు ఈ టెట్ రాయడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఏం ఏజ్, మీరు ఏం చదవాలి, ఏంటి పేపర్ 1కి అయితే డీఈడీ చదవాల్సి అయితే ఉంటుంది. పేపర్ 2 రాయాలంటే బీఈడీ చదివిన వాళ్ళు పేపర్ 2 అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలాగా మీకు డీటెయిల్స్ ఫుల్ నోటిఫికేషన్స్ ప్లస్ మీకేదైనా డౌట్ ఉంటే ఎఫ్ఏక్యూ క్వెషన్స్ ప్రకారము ఆన్సర్స్ కూడా ఉన్న వీడియోనైతే నేను ఛానల్‌లో పెట్టాను. మీకేదైనా టెట్‌కి సంబంధించి డౌట్ ఉంటే గిన నోటిఫికేషన్‌కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా గానీ ఆ వీడియోస్‌నైతే చెక్ చేయండి. ఛానల్‌లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. ఇంకా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే గిన ఛానల్‌లో తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసిన సిలబస్ అయితే ఉందండి. ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయి. పేపర్ 1బి ఉంది. పేపర్ 1ఏ ఉంది. పేపర్ 2బి, పేపర్ 2ఏ 2 అయితే ట్రాన్స్‌లేషన్ చేసి అన్ని సబ్జెక్టులయితే ఉన్నాయి. అయి చేయండి. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ కూడా డీఎస్సీకి సంబంధించినవి ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. అన్ని సబ్జెక్టులు మనకి మ్యాథ్స్, సైన్స్, సైకాలజీకి, ఇంగ్లీష్‌కి సంబంధించినవి ప్లస్ కంటెంట్‌కి సంబంధించినవి, మెథడాలజీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు ఆ బిట్స్‌ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఛానల్‌లో తెలుగుకు సంబంధించి, సోషల్‌కి సంబంధించినవి, సైకాలజీకి సంబంధించినవి, మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ అప్‌లోడ్ అయితే చేస్తాము. మీకు ఒకవేళ ఆ క్లాసెస్ కావాలంటే గిన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఎందుకంటే మీకు ఈ టెట్ పేపరు సిలబస్ ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా చదివితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు? ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే అదైతే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే డీఎస్సీ సిలబస్ కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేశానండి. డీఎస్సీ సిలబస్ కూడా మీకు చేంజ్ అయితే చేయమనైతే చెప్తున్నారు కాబట్టి, ఆ డీఎస్సీ సిలబస్ ప్లస్ ఈ టెట్ సిలబస్ 2 కంబైన్డ్‌గా చూసి చదువుకోండి. ఎందుకంటే టెట్ సిలబస్సు మీ మాక్సిమం 80% వరకైతే మనకు డీఎస్సీలో కూడా ఉంటుంది కాబట్టి, మీరు 2 సిలబస్‌నైతే కంబైన్డ్‌గా చేసుకొని చూసుకొని 2 కామన్‌గా ఉన్న టాపిక్స్‌నైతే మీరు చదువుకోండి. నేను ఆ డీఎస్సీ సిలబస్‌ని ఐకార్డ్స్‌లో ఇస్తాను. అది కూడా మీరొకసారయితే చెక్ చేయండి. దీన్ని జిరాక్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఏ బుక్స్ చదవాలి? ఎక్కడ ఎగ్జామినర్ ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు? అనేది కూడా వీడియోలో అయితే చూద్దాము. వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి పిల్లల అభివృద్ధి మరియు బోధన ఐసీటీసీ ఇంటిగ్రేషన్ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ మనకి 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే వస్తాయి. ఇవి సైకాలజీ ప్లస్ ఐసీటీ ఇంటిగ్రేటెడ్ మనకి సంబంధించినవి. ఇవి మీకు డీఈడీ సైకాలజీ బుక్ చదివితే సరిపోతుంది ఈ సైకాలజీకి. ఇంకా మీకు ఎక్కువగా కావాలి అంటే తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్ అయితే సైకాలజీ బుక్ తీసి చదవండి. వాటిల్లో అయితేనే ఇస్తారు. ఇప్పుడు మనకి డీఎస్సీలో అదే విధంగా ఇచ్చారు. ప్రీవియస్‌గా జరిగిన టెట్ కూడా అదే విధంగా ఇచ్చారు. ఆ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఇంకా తెలుగు కామన్. ఈ తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ మీరు తీసుకున్న వాళ్ళు ఈ తెలుగైతే ఈ తెలుగు కూడా అందరికీ కామన్ అయితే ఉంటుంది. అందరికంటే మీరు డీఈడీలో ఏ విధంగా తెలుగు ఆప్షన్ తీసుకొనుంటారు గదా! అలాగా ప్లస్ మీరు సిక్స్త్ క్లాస్ నుంచి మీరు ఇంటర్మీడియేట్ వరకు తెలుగు తీసుకొనున్నారు గదా! ఆ తెలుగు. ఆ తెలుగు పేపరు అవి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అయితే ఉంటున్నాయి.
ఇక్కడ పేపర్ 2 భాష ఇంగ్లీష్ అనేది ఇచ్చారు కదా! మనకి ఇంగ్లీష్‌లో మనకి 30 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. ఈ 30 ఎంసీక్యూ క్వెషన్ ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్ అయితే ఉంటుంది. ఈ ఇంకా మ్యాథ్స్, పర్యావరణం, అధ్యయనము ఇవన్నీ గూడా మ్యాథ్స్‌లో 30 ఎంసీక్యూ క్వెషన్స్, సైన్స్, సోషల్‌కి సంబంధించి 30 క్వెషన్స్ అయితే ఉంటాయి. మెథడాలజీ కూడా వీటిల్లోనే ఈ 30 మార్క్స్‌లోనే ఉంటాయి. 24 ఏమో కంటెంట్ ఉంటుంది. 6 మార్క్స్ ఏమో మనకి మెథడాలజీ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఇది ఓవర్‌గా మొత్తం అన్ని సబ్జెక్ట్‌లు కలిపి 150 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఇస్తారు. 150 మార్క్స్. ఒక బిట్‌కి 1 మార్క్ అయితే టెట్‌లో ఉంటుందండి. డీఎస్సీలో ఒక బిట్‌కి హాఫ్ మార్క్ ఉంటుంది. మీరు అందుకని టెట్‌లో ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకున్నారో డీఎస్సీలో పేపర్ కొంచెం హార్డ్ వచ్చినా గానీ మీకు ఈజీగా స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. ప్లస్ మనకి ఈ టెట్‌లో నార్మలైజేషన్ గూడా ఉంది. పేపర్ ఒక సెషన్ కంటే ఎక్కువ సెషన్‌లు జరిగిన వాళ్ళకి నార్మలైజేషన్ మెథడ్ అయితే అప్లై చేస్తా అనైతే చెప్పారు. ఏ సెషన్‌లో పేపర్ ఈజీగా ఉంటుందో వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి. ఏ సెషన్‌లో పేపర్ హార్డ్ ఉంటదో వాళ్ళకి మార్క్స్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ పిల్లల అభివృద్ధి మరియు బోధన నుంచి మీకు 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్. పిల్లవాడి బాల్యం యొక్క నిర్మాణము అనేది ఇచ్చారు కదా! మీకు ఈ టాపిక్స్ అన్నీ మీకు డీఈడీలో సైకాలజీ బుక్‌లో ఉంటాయి. ఇవన్నీ అయితే మీరు చదవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి దృక్పథాలు అనేది ఇచ్చారు. అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు. మనస్తత్వ శాస్త్రం యొక్క శాఖలు ఇవైతే చూడండి. ఇక్కడ మెయిన్‌లీ మీకు ఇంపార్టెంట్ పెరుగుదల మరియు పరిపక్వతకు సంబంధించిన బిట్స్ అయితే వస్తాయండి. ఇవి ఈ టాపిక్ అనేది మనకి టెట్, డీఎస్సీలో రెండిట్లో అయితే ఉంది. సామాజిక అభివృద్ధి. సామాజిక అభివృద్ధి అంటే సాంఘికీకరణ యొక్క భావన మరియు ప్రక్రియలు అనేది ఇచ్చారు. ఇది కూడా మీరు చూసుకోండి. భావోద్వేగాల నుంచి కూడా ఒక బిట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీకు నైతిక అభివృద్ధి అనేది ఇచ్చారు. నైతిక సిద్ధాంతాలు, దృక్పథం వీటి నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇంకా ఆటలు మరియు సమూహము, డైనమిక్స్, ఆటల నమూనాలు ఇవి ఇచ్చారు కదా! వీటి నుంచి కూడా మీకు ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. జ్ఞానము మరియు అభిజజ్ఞత అభివృద్ధి అనేది ఇచ్చారు. ఈ జ్ఞానాత్మకం సంబంధించి సృజనాత్మకత ఇవనేవి మనకు టెట్, డీఎస్సీలో అయితే ఉన్నాయి. మేధస్సుకు సంబంధించినవి కూడా బహుళ మేధస్సు, ఐక్యూ సంబంధించిన బిట్స్ కూడా వస్తాయి. ఇక్కడ పియాజెట్ మరియు వైగాట్స్‌కి గురించి మీరు చదువుకోండి. మనకొక నిర్వచనము ప్లస్ వీళ్ళు రచించిన గ్రంథాల గురించి కూడా బిట్లయితే అడుగుతారు. బ్రోనర్ నుంచి కూడా అడుగుతారు. ఇక్కడ అభ్యసన ప్రక్రియ కంటెంట్ పిల్లల్లో అభ్యసన ప్రక్రియలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రవర్తనవాదులు ఉన్నారు కదా! ఈ ప్రవర్తనవాదుల గురించి కూడా మీరు చూసుకోవాల్సయితే ఉంటుంది. ఇక్కడ మనకి ప్రవర్తనవాదము, ప్రాథమిక భావనలు మరియు అనువర్తనలు ఈ టాపిక్ అయితే చూసుకోండి. ప్రవర్తనవాదుల గురించయితే అడుగుతారు. వీట్లల్లో ప్రవర్తనవాదులు ఎవరు గుర్తించండి అని కూడా అడగొచ్చు. ఇంకా మీకు వ్యక్తిత్వము నిర్వచనాలు ఇవి కూడా ఉన్నాయి. సర్దుబాటు మార్గదర్శకాలయితే చూసుకోండి. ఇవి కూడా కంబైన్డ్ టాపిక్కే. రక్షణ విధానాలు అనేది ఇచ్చారు. సంఘర్షణలయితే మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదైతే చూసుకోండి. డీఎస్సీలో కూడా మనకైతే క్వెషన్స్ అయితే అడుగుతారు. అభ్యసన అర్థము, స్వభావము, అభ్యసన రకాలు, అభ్యసన వక్రతలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇక్కడ ఈ టాపిక్ అనేది మనకి డీఎస్సీలో కూడా ఉంది. ఈ టాపిక్ ఈ లెర్నింగ్ అర్థం చేసుకోవడం అనేది డీఎస్సీలో కూడా ఉంది. మీరు ఈ డీఎస్సీకి సంబంధించి కూడా చూసుకోండి. ప్రేరణ, ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు వీటి నుంచి కూడా ఖచ్చితంగా బిట్లు అయితే వస్తాయి. వైఖరుల యొక్క లక్షణాలు అడుగుతారు. అభ్యసన సిద్ధాంతాలు చూడండి. ఇక్కడ సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయి? బ్రూనర్ సిద్ధాంతము మరియు ఇక్కడ వైగాట్స్‌కి సిద్ధాంతము, పియాజేవి ఇక్కడ చూడండి. నాలెడ్జ్ 5 మెథడ్ ఇవన్నీ అయితే చూసుకోండి. ఈ 5 మెథడ్ గురించి కూడా మనకి డీఎస్సీలో అయితే నిన్న అడిగారు. ఈ టాపిక్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసన బదలాయింపులు, సిద్ధాంతాలు అనేది బదిలీలు అనేది ఇచ్చారు కదా! జ్ఞాపకశక్తి ఇవి కూడా చూసుకోండి. వైకల్యము, ముందస్తు జోక్యము అనేది కూడా సమ్మిళిత అభ్యసనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడము అనేదైతే ఇచ్చారు. ఇక్కడ
ఇంకా మీకు ఈ టాపిక్ బోధనా శాస్త్రం గురించి కూడా మీరు చూసుకోండి. బోధనా శాస్త్రం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి ఎక్కువ ఇప్పుడు కొత్తగా వచ్చిన టాపిక్ గిజుబాయి, నిల్, సమ్మర్ హిల్ ఈ టాపిక్స్‌ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ టాపిక్ నుంచి కూడా మీకు క్వెషన్స్ అయితే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్‌ని అయితే చూసుకోండి. ఇంకా మీకు వాళ్ళ హక్కుల చట్టము, ఆర్‌టిఐ చట్టము, ఆర్‌టిఐ చట్టము, ఎన్‌సీఎఫ్ 2025, 2005, 2011, 2020 పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఎన్‌సీఎఫ్ 2020 ఇది కూడా యాడ్ అయితే చేశారు. ఈ టాపిక్ చూసుకోండి. ఐసీటీ గురించి కూడా మీరు చూసుకోండి. ఐటీసీ గురించి క్వెషన్స్ కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఈ ఈ టాపిక్ గురించి మీరు వీడియోనైతే చూస్తూ ఉండండి. ఈ టాపిక్‌లో ఉన్న బిట్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. ప్రతి దాంట్లో ప్రీవియస్ పేపర్స్ ఒక 5 బిట్స్ దాకా అయితే ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకోండి. ఇంకా ఐసీటీ వనరులు ఇంటిగ్రేటెడ్ అయితే ఇచ్చారు. హార్డ్‌వేర్‌కి సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ ఇక్కడ మనకి ఎన్‌సీఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ వరకైతే సైకాలజీ టాపిక్స్ అయితే అయిపోయాయి. ఎంఓసీసీ దిశ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఐసీటీ ప్లాట్‌ఫార్మ్ వినియోగం అనేది ఈ టాపిక్స్ నుంచి కూడా ఎక్కువగా క్వెషన్స్ అయితే వస్తున్నాయి. ఇవైతే చూసుకోండి. తెలుగు కంటెంట్ అయితే చూడండి. తెలుగు మనకి 24 మార్క్స్‌కైతే కంటెంట్ అయితే వస్తుంది. 6 మార్క్స్‌కి మనకి మెథడాలజీ అయితే వస్తుంది. ఇక్కడ పఠన అవగాహన అపరిచిత పద్యము, గద్యం నుంచి మనకి వస్తాయి. ఒక పద్యం ఇస్తున్నాడు. ఒక గద్యం అయితే ఇస్తున్నారు. ఈ పద్య గద్యాలలో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. మీకు లెసన్‌లో ఉన్నటువంటి పద్యాలు ఇస్తున్నారు. ఇంకా మీకు లెసన్ అయిపోయిన తర్వాత అపరిచిత పద్యము, గద్యం అనేది ప్రతి లెసన్‌లో వెనకాల ఒకటైతే ఒక గద్యమైన ఇస్తున్నారు. ఒక పద్యమైన అయితే ఇస్తున్నారు కదా! అవి కూడా మీరు చూసుకోండి. ఇంకా తెలుగు వాచకంలోని కవి పరిచయాలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు. ఇక్కడ ప్రక్రియలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు, ఉద్దేశాలు, కవి పరిచయాల నుంచి కూడా మనకి 2 బిట్లయితే ఈజీగా వస్తాయి. పదజాలం అనేది మీకు లెసన్ వెనకాల ఉన్నవి ప్లస్ పేపర్ ఎండింగ్‌లో ఉన్నాయి కూడా మీరు బుక్ ఎండింగ్‌లో ఉన్నాయి కూడా చూసుకోండి. దీని నుంచి మనకి మినిమమ్ 9 బిట్స్ అయితే వస్తాయి. మీరు తెలుగులో ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్. తెలుగు క్లాసెస్ కూడా ఛానల్‌లో ఉంటాయి. మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు తెలుగుకు సంబంధించినవి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మెథడాలజీకి సంబంధించిన సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పటివరకైతే చూసారు కదా! ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోనైతే లైక్ చేయండి. ఇక్కడ అచ్చులు, హల్లులు, క్రియలు, కాలాలు ఇవున్నాయి కదా! పారిభాషిక పదాలు ఇవి కూడా చూసుకోండి. ఇక్కడ వర్ణోత్పత్తి స్థానాలు అనే టాపిక్‌నైతే యాడ్ అయితే చేశారు. ఇక్కడ వర్ణోత్పత్తి స్థానాలను గురించి కూడా మీరు చూసుకోండి. సందులు, నిర్వచనాలు, తెలుగు సందులు, అత్వసంధి, ఉత్వసంధి, ఎడాగం సంధిలు, గసట తవాతీ సంధి, దుర్ధ్వకార సంధి, లూలులాన సందులు ఉన్నాయి కదా! ఈ సందుల గురించి కూడా మీరు చూసుకోండి. సంస్కృత సందులు ప్లస్ సమాసాలు కూడా ఇచ్చారు. ఇవి కూడా చూసుకోండి. ఛందస్సుకు సంబంధించినవి ఇవి మీరు టెక్స్ట్ బుక్‌లో ఏవైతే ఇచ్చారో, ఇక్కడ సిలబస్‌లో ఏవైతే ఇచ్చారో అవి చూసుకుంటే సరిపోతుంది. కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. అన్మత్యార్థకము, సామాన్యార్థకము, సంక్లిష్టార్థకాల గురించి ఇక్కడ మొత్తం కంటెంట్ 24 మార్క్స్‌కైతే వస్తుంది కదా! మెథడాలజీ 6 మార్క్స్‌కైతే వస్తుంది. ఈ భాష, మాతృభాష, చరిత్ర, స్వభావము, పరిధి ఈ టాపిక్ నుంచి అయితే ఒక బిట్టు, ఈ టాపిక్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఇక్కడ మనకి 6 ఉన్నాయి కాబట్టి, ఈ 6 టాపిక్స్ నుంచి ఒక్కొక్క బిట్ చొప్పున మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మూల్యాంకనం నుంచి కూడా ఖచ్చితంగా బిట్లయితే 2 బిట్ల దాకా అయితే మీకు రావచ్చు. ఇక్కడ ఇంతటితో తెలుగు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఏంటంటే, ఇంగ్లీష్‌లో మీరు సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోనియమ్స్ ఇవి ఉన్నాయి కదా! ఈ టాపిక్స్‌ని మీరు బాగా అయితే చూసుకోండి. ఇవి ఖచ్చితంగా అయితే మీకు సి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే మీరు బుక్స్ అయితే చదవాల్సయితే ఉంటుంది. ఈ ఎయిత్ క్లాస్ వరకు మామూలుగా ఇస్తారు. అప్ టు నైన్త్, 10థ్ మాత్రం కఠిన స్థాయి. అంటే కొంచెం హార్డ్ బిట్స్ ఒక 5% మనకి నైన్త్, 10థ్ నుంచి ఒక 5% దాకా అయితే ఇస్తారండి. మిగతావి థర్డ్ నుంచి ఎయిత్ వరకైతే క్లియర్‌గా అన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకోండి మీరు. కంటెంట్‌కి సంబంధించి అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు. మనకది గూడా మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఇడియమ్స్, ఫ్రేసెస్, పార్సల్ వర్బ్స్ ఇవన్నీ కదా! ఇవన్నీ అయితే చూసుకోండి మీరు. ఇక్కడ మనకి ఇక్కడ ఇంగ్లీష్‌ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది.
ఆర్టికల్స్ నుంచి ఒక బిట్ కంపల్సరీగా అయితే వస్తుంది. టెన్సెస్ నుంచి వస్తాయి. వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. రిపోర్టెడ్ స్పీచ్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇంకా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇక్కడున్నాయి కదా! పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇం అగ్రిమెంట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఒకటి, క్లాజెస్ కూడా అడుగుతున్నారు. హెల్పింగ్ వర్బ్స్ కూడా అడుగుతారు. యాడ్జెక్టివ్ గురించి కూడా అడుగుతున్నారు. వర్బ్ గురించి కూడా అడుగుతున్నారు. లెటర్ రైటింగ్, టైప్స్, ఫార్మేషన్ ఫంక్షన్స్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇంకా మీకు దీంట్లో ఒక ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కూడా ఇస్తున్నారు. స్పీచ్ అనేది కూడా ఇక్కడ ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ పోయెట్రీ గురించి కూడా అడుగుతున్నారు. మీకు ఒక పేరా ఇచ్చేసి దాని నుంచి కూడా బిట్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా మీకు మెథడాలజీ నుంచి కూడా 6 మార్క్స్ అయితే ఉంటుంది. 6 మార్క్స్‌కి ఈ మెథడాలజీలో మనకి 9 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ ఫస్ట్ టాపిక్ అయితే చూసుకోండి. సెకండ్ టాపికు వీట్లల్లో నుంచి కూడా ఈ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఇది చూసుకోండి. దీంట్లో నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. లెసన్ ప్లానింగ్ చూడండి. ఎవల్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెన్స్ వీటి నుంచి అయితే బిట్స్ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలి అని అనుకుంటేకేనా మీరు ఏ టాపిక్‌ని వదిలిపెట్టొద్దండి. ఇది ఈజీ, ఇది హార్డు అని అయితే పెట్టుకోకండి. ఇప్పుడు మీరు టెట్‌కి చదివితే వృధా ఏమి కాదు. టెట్‌కి చదివిన సిలబస్ డీఎస్‌కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు మినిమమ్ సిలబస్ మొత్తము టెట్‌కి కంప్లీట్ అయితే చేసేసుకోండి. గణితము ఇక్కడ చూడండి. ఈ కంటెంట్ మ్యాథ్స్‌కి సంబంధించి 24 మార్క్స్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది. ఈ 24 మార్క్స్ అయిపోయిన మళ్ళీ 6 మార్క్స్ అయితే మెథడాలజీ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీకు ఇవి కూడా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి బిట్సే ఇవన్నీ. ఈ టాపిక్స్ ఆ టాపిక్స్ నుంచే మీకైతే వస్తాయి. అంకగణితము, బాడ్ మాస్ నుంచి, నిష్పత్తులు, ఇక్కడ లాభ నష్టాలు ఇవి కూడా ఉన్నాయి. ఇంకా జామితి అనేది ఇచ్చారు. ఇక్కడ రేఖా గణితానికి సంబంధించినవి కూడా బిట్లయితే వస్తాయి. ఇవి కూడా మీరు చూసుకోండి. ఇక్కడ డేటా హ్యాండ్లింగ్ అని కూడా ఇచ్చారు. డేటా హ్యాండ్లింగ్ నుంచి కూడా బిట్లయితే వస్తాయి. ఇక్కడ మీరు ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, ఇది కాదు. మీరు ఇంత చదివారంటే టెక్స్ట్ బుక్ మీరు ఎలా ఇచ్చా గానీ మీరు రాయగలుగుతారు. టెక్స్ట్ బుక్ నుంచి బయటకైతే వెళ్ళరు. క్యాలెండరు, డబ్బు ఇక్కడ వీటి గురించి రాంబస్, ట్రెపెజియం ఇవి ఉన్నాయి కదా! ఏరియా, పెరిమీటర్ గురించి అయితే అడుగుతారు. ఇక్కడ మెథడాలజీ నుంచి చూడండి మనకి 6 మార్క్స్ అయితే ఉంటుంది. టీఎల్ఎం, వనరులు, వినియోగము, పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలు వీటి గురించి. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇక్కడ నుంచి కూడా మీకు బిట్లయితే వస్తాయి. ఇప్పుడు మీకు చూడాల్సింది సైన్స్ సబ్జెక్ట్. సైన్స్‌లోనే సోషల్, సైన్స్ మొత్తము 30 మార్క్స్‌కైతే ఉంటుంది. దీంట్లో 24 సోషల్ సైన్స్‌కి సంబంధించి 24 బిట్స్ అయితే వస్తాయి. 6 బిట్స్ దాని నుంచయితే 6 బిట్స్ మనకి సైన్స్, సోషల్‌కి సంబంధించి మెథడాలజీ నుంచయితే వస్తాయి. లివింగ్ వర్డ్ అనేదైతే ఇచ్చారు కదా! మొక్కలు, రకాలు, మూలికలు, చెదలు, చెట్లు, ఆవాసాల గురించి ఇచ్చారు. శాకాహారం, మాంసాహారం ఇక్కడ మీకున్న టాపిక్స్ అన్నీ అయితే చూసుకోండి. ఇవన్నీ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే ఉంటుంది. అప్ టు కఠిన స్థాయి 10థ్ క్లాస్ వరకు. అన్ని సబ్జెక్టులు అదే విధంగా మీకు కంటెంట్‌కి సంబంధించి ఇదే ప్యాటర్న్ అయితే ఉంటుంది. వ్యవసాయ పద్ధతులు, ఆహార నిలువలు అనైతే ఇచ్చారు గదా! ఈ కుటుంబ సభ్యుల పాత్ర. ఇక్కడ సూక్ష్మజీవులు. శ్వాసక్రియ నుంచి కూడా ఎక్కువగా బిట్లయితే వస్తాయి. పునరుత్పత్తి విధానము, లైంగిక, అలైంగిక, వృక్ష సంపద, కౌమార దశ మరియు యుక్త వయస్సు మార్పులు, హార్మోన్స్‌కి సంబంధించి, సహజ దృగ్విషయాలు, వస్తువులు మరియు పదార్థాలు ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు. రియాక్టివిటీ క్రమము, విభజన పద్ధతులు, సంతృప్తి మరియు సంతృప్త ద్రావణాలు అనేది ఇచ్చారు. తుప్పు పట్టడము, గల్వనైజేషన్, స్ఫటికీకరణ వీటి గురించి అయితే చూసుకోండి. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ దూరాలు, కొలతల గురించి కూడా బిట్లయితే ఖచ్చితంగా ఒక 2, 3 బిట్ల దాకా అయితే ఈ టాపిక్ నుంచి అయితే వస్తాయి. కాంతి నుంచి కూడా 2 బిట్స్ అయితే మనకి వస్తాయి. ఈ సౌర విద్యుత్ నుంచి కూడా
ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేడి ఉష్ణోగ్రతకు సంబంధించి యూనిట్స్ అడుగుతాడు ఎక్కువగా. యూనిట్స్ మీరు చూసుకోండి. థర్మామీటర్ యొక్క రకాలు కూడా ఇచ్చారు ఇక్కడ. ఇంకా తరగని మరియు ఇంధనాలు, వనరులు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ బొగ్గు మరియు బొగ్గు ఉత్పత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంధనాలను కాల్చడం వల్ల హానికరమైనటువంటి ఉత్పత్తులు అవి చూడండి. ఇక్కడ ధ్వని గురించి కూడా ఖచ్చితంగా అడుగుతారు. ధ్వని ఒక శక్తి రూపము, శక్తి ఉత్పత్తి మరియు సంగీత వాయిద్యాలు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ స్వరస్థాయి, శబ్దము మరియు నాణ్యత, వినగల మరియు వినబడని శబ్దాలు, శబ్ద కాలుష్యాల గురించి అడుగుతున్నారు. మెరుపు కథ, రుద్దడము ద్వారా ఛార్జింగ్, విద్యుత్ ఛార్జీలు మరియు విద్యుత్ ఛార్జ్ యొక్క లక్షణాలు, ఛార్జీల రకాలు మరియు పరస్పర చర్యలు, ఛార్జ్ బదిలీలు అనేది ఇచ్చారు. ఇక్కడ రవాణా మరియు కమ్యూనికేషన్‌కి సంబంధించినవి, భిన్న భౌగోళిక పరిస్థితులు, కొండ ప్రాంతాలు అనేది ఇచ్చారు. పర్యావరణ ప్రాముఖ్యత మరియు ప్రపంచంలోని 7 అద్భుతాల గురించి, సెల్ ఫోన్స్, సోషల్ మీడియాకు సంబంధించి, వృత్తులు మరియు సేవలు గురించి, మన కేంద్ర రాష్ట్ర స్వపరిపాలన గురించి కూడా బిట్లయితే వస్తాయి. ఇవి కంబైన్డ్ టాపిక్స్ అండి ఇవి. గ్రీన్ హౌస్ ప్రభావము, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు. ఇక్కడ గాలి ఉనికి గురించి చూడండి. నైట్రోజన్ చక్రము, వాయు కాలుష్యానికి సంబంధించి. ఇక్కడ నదుల గురించి మీరు చూసుకోండి. నదుల జన్మస్థలాలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తున్నాయి, వరదలు, వీటి గురించి మీరు ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. ఇక్కడ చిప్కో ఉద్యమం, అటవీ వన్యప్రాణులకు సంబంధించిన చట్టాలు చేశారు కదా! ఈ చట్టాలు కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెథడాలజీకి సంబంధించి 3 మార్క్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైన్స్ మెథడాలజీ 3 మార్క్స్ ఉంటుంది. సోషల్ మెథడాలజీ 3 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ మెథడాలజీ బిట్స్, ఈ మెథడాలజీకి సంబంధించి మూల్యాంకనం, నిరంతర సమర మూల్యాంకనం, మూల్యాంకన విశ్లేషణ, అభిప్రాయాలు అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి కంటెంట్‌కి సంబంధించినవి చూడండి. మన విశ్వము, ఇది సోషల్‌కి సంబంధించినది. మన విశ్వం నుంచి ఎక్కువగా భూమి అక్షము, విషవత్తుల గురించి చూసుకోండి. ఇక్కడ పటాలు, స్కేలు, నమూనాలు, సౌర వ్యవస్థ నుంచి మనకి 2 బిట్లయితే వస్తాయి ఈ టాపిక్ నుంచి. భూమి, పర్యావరణము, అంతర్భాగము, వాతావరణము, జీవావరణ కాలుష్యము ఇవన్నీ అయితే ఇచ్చారు కదా! అడవుల రక్షణ, అడవులు ఆంధ్రప్రదేశ్‌లోని అడవులైతే చూసుకోండి. ఇక్కడ వ్యవసాయం కూడా, పోడు సాగు గురించి కూడా అడుగుతారు. ఉత్పత్తి మరియు జీవనోపాధి గురించి కూడా అడుగుతారు. ఇక్కడ మానవ వనరులు, జనాభా పంపిణీ, జనాభా సాంద్రత, జనాభా మార్పులు. జనాభా నుంచి మనకి 2 బిట్ల దాకా అయితే వస్తాయి. అత్యధిక జనాభా మన స్టేట్ వైజ్ చూసుకోండి. నేషనల్ వైజ్ కూడా జనాభాని అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్షరాస్యత గురించి కూడా అడుగుతున్నారు. ఇక్కడ రోడ్డు భద్రత, ట్రాఫిక్ చిహ్నాల గురించి కూడా అడుగుతారు. గ్లోబల్ విలేజెస్ గురించి కూడా అడుగుతున్నారు. అభివృద్ధి మరియు డబ్బు, క్రెడిట్, ప్రపంచీకరణ, భారత ఆర్థిక వ్యవస్థ గురించి అడుగుతారు. భారత రాజకీయ వ్యవస్థ నుంచి కూడా మనకి 2 బిట్లు అయితే వస్తాయి. ఢిల్లీ సుల్తానులు, మనకి హిస్టరీ నుంచి కూడా మనకి బిట్ అయితే రావడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రాంతాలు, ఇక్కడ విజయనగర సామ్రాజ్యం చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. కాకతీయులు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి. ఇక్కడ న్యాయ వ్యవస్థల గురించి చూసుకోండి. కార్యనిర్వహణ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకు సంబంధించినవి కూడా చూసుకోండి. భోపాల్ గ్యాస్ విషాదం గురించి, రాజ్యాంగం యొక్క లక్షణాలు, లౌకికవాదము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల గురించి చూసుకోండి. స్థానికులను నాగరికం చేయడం దేనికి, విద్యను అందించడము, దేశానికి విద్యను అందించడము, ఈ విధంగా మనకైతే ఇచ్చారు. టిప్పు సుల్తాన్‌కి సంబంధించి ప్లాసీ యుద్ధం గురించి అయితే చూసుకున్నాం. ఎవరెవరి మధ్య జరిగింది, ఏ ఇయర్‌లో జరిగింది అనేది ప్లాసీ యుద్ధము, బాక్సర్ యుద్ధం ఉంది కదా! అవన్నీ అయితే చూసుకోండి. మనకి గవర్నర్ జనరల్ గురించి కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 1857 తిరుగుబాటు ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. 47 మధ్య జరిగిన జాతీయవాద ఆవిర్భావం గురించి కూడా చూసుకోండి. ఫ్రెంచ్ విప్లవము, జర్మనీ మరియు ఇటలీ ఆవిర్భావానికి సంబంధించి. పారిశ్రామీకరణ యుగము, విప్లవాల గురించి, మరియు సామాజిక సమస్త మరియు అసమానతలు, ఇవి కూడా చూసుకోండి. ఇక్కడ మహిళలు ప్రపంచాన్ని మారుస్తారు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు ఎవరెవరు ఉన్నారో మీకు టెక్స్ట్ బుక్‌లో ఎవరిస్తే అవి చదవండి. ఉపాంతీకరణ యొక్క అర్థం చేసుకోవడం, ఆదివాసీల హక్కుల గురించి కూడా చూసుకోవాల్సి. ఫెడరలిజము, రాజకీయ పార్టీలు గురించి కూడా చూసుకొని, ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలు,
మతము మరియు సమాజం గురించి ఇక్కడ చూడండి బౌద్ధ మతం గురించి, జైన మతం గురించి ఎక్కువగా బిట్లయితే వస్తాయి. వీళ్ళు బౌద్ధం, జైన తీర్థంకుల గురించి అడుగుతారు. వాళ్ళ యొక్క గ్రంథాలు గూడా అడుగుతారు. ఇక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజులెవరు అనైతే అడుగుతారు. బౌద్ధ మతంలో ఉన్నటువంటి గ్రంథం పేరు, బుద్ధుడికి ఎక్కడ నిర్యాణం పొందింది, ధర్మచక్ర ప్రవర్తన అంటే ఏమిటి, ఇవన్నీ అయితే అడుగుతారు. ఇక్కడ సంస్కృతి మరియు కమ్యూనికేషన్స్‌కి సంబంధించినవి. ఇక్కడితో అయితే మీకు సిలబస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మీకు 3 బిట్స్ అయితే మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఈ 3 బిట్స్ ఇక్కడ చరిత్ర, స్వభావం, సాంఘిక శాస్త్రానికి సంబంధించినవి. అక్కడ ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ మూల్యాంకనం నుంచి ఒక బిట్ కంపల్సరీగా అయితే వస్తాయి. ఇక్కడ పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల గురించి కూడా ఒక టీఎల్ఎం గురించి ఏ విధంగా యూజ్ చేస్తారనేది కూడా ఒక బిట్ అయితే మీకు వస్తుంది. ఈ విధంగా మీకు మొత్తం ఓవరాల్‌గా మీకు హెచ్‌జిటి సిలబస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. పేపర్ 1 హెచ్‌జిటి అంటున్నా సారీ. టెట్ పేపర్ 1 సిలబస్ అయితే కంప్లీట్ అయింది. ఈ టెట్ పేపర్ 1 అనే సిలబస్ ఎవరెవరు రాసుకోవాలి అని అయితే చాలామందికి డౌట్ ఉంది. ఈ డీఈడీ రాసిన వాళ్ళు ఉండాలి. ప్లస్ హెచ్‌జిటిలో మీరు ఇప్పుడు ప్రెజెంట్ 2011 కంటే ముందు టెట్ క్వాలిఫికేషన్ లేకుండా మీరు టీచర్ జాబ్ వచ్చినట్లయితే హెచ్‌జిటి జాబ్‌లో ఉన్నవాళ్ళు కూడా ఈ పేపర్ 1 అయితే కంపల్సరీగా అయితే రాసుకోవాలి. ప్రమోషన్ కోసం అని కాకుండా మామూలుగా అయినా మీరు హెచ్‌జిటిలో మీరు ఉండాలి అన్నా గానీ మీరు ఈ పేపర్ 1 అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఆ విషయం కూడా నేను ఛానల్‌లో వీడియో అయితే క్లియర్‌గా ఉంది. దాన్ని కూడా ఎఫ్ఎస్‌క్యూ క్వెషన్స్, ఆన్సర్స్ ప్రకారం మనకి వెబ్‌సైట్‌లో పెట్టడం అయితే జరిగింది. అదే నోటిఫికేషన్‌ని నేనైతే మీకు వీడియో చేసి అప్‌లోడ్ అయితే చేశాను. ఆ వీడియోని కూడా మీరైతే చూడండి. ఇంకా ఇంతటితోటైతే వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీరు ఇప్పటిదాకా చూసారు కదా! ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయ్యుంటే మీరందరూ ఇప్పుడు ఒక లైక్ అయితే చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఎయ్యండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేసి మీరు లైక్ చేస్తే నేను మోటివేషన్‌తో ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్‌నయితే మీ ముందుకు తీసుకొనొస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ. ఆల్ ద బెస్ట్. టెట్ రాసే వాళ్ళందరికీ. మీరు డీఎస్సీ సిలబస్ కూడా ఐకార్డ్స్‌లో ఇస్తాను. అది కూడా పెట్టుకొని మీరు చదవండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే గిన మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.